దొరుకుతుంది. ఎన్నో చిన్న చిన్న గ్రామాలు కూడా ఎంతోమంది నన్ను చూస్తున్నారు, అదేంటి ప్రేమ్ గారు మీరు ఇక్కడ ఉన్నారని. ఆ రైతు ఇతను ఆర్గానిక్గా పండిస్తాడని చెప్పి విన్నాను, ఇతన్ని చూడడానికి కలవడానికి వచ్చానని చెప్పి చెప్తున్నాను. సో ఇందులో నేను కనిపెట్టిన విషయం ఏంటంటే, నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, ఈ కుకింగ్ ఆయిల్ అని చెప్పి మీరు వాడుతున్నారు చూసారా, దీని గురించి ఏ డాక్టర్ ఎప్పుడు కూడా మాట్లాడరు. కానీ మీకు సమస్య అంతా కూడా అంటే మీరు ఒక ఫ్రైడ్ ఐటమ్ ఎక్కడో ఒక హోటల్లో తిన్నారు, అందువల్ల మీ కొలెస్ట్రాల్ పెరిగిందని మీరు అనుకుంటారు. మీరు ఒక బర్గర్ తిన్నారు, ఒక పిజ్జా తిన్నారు, ఒక చికెన్ ముక్క తిన్నారు, బాగా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ తిన్నారు, దీనివల్లే నా ఎల్డిఎల్ పెరిగింది, సో వీటిని మానేస్తే నా ఎల్డిఎల్ తగ్గిపోతుంది అని చెప్పి మీరు అనుకుంటే చాలా పెద్ద పొరపాటు అండి. ఎందుకంటే సమస్య అంతా కూడా మన వంటగదిలోనే ఉంది. అంటే ఇందులో ముఖ్యంగా చెప్పాలన్నప్పుడు రిఫైన్డ్ ఆయిల్, అంటే ఇక్కడ నేను తెలుసుకున్న ఈ నిజాన్ని మీకు చెప్తున్నాను. ఈ రిఫైన్డ్ ఆయిల్ అని చెప్పి చెప్తున్నాం, మన సూపర్ మార్కెట్స్కి వెళ్ళి కొంటున్నాం. సన్ఫ్లవర్ ఆయిల్ అంటాము, గ్రౌండ్ నట్ ఆయిల్ అంటాము,